దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను. గమనించినట్లయితే కనుక దేవుడు ఏదైతే చెప్పాడో దానిని ఖచ్చితంగా నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన అబద్ధం ఆడేవాడు ఎన్నటికీ కాదండి. అబ్రహాముతో దేవుడు ఏమైతే చెప్పాడో, నీకు నేను ఖచ్చితంగా సంతానాన్ని ఇస్తాను అని చెప్పిన దేవుడు నిశ్చయముగా అబ్రహాముకు సంతానం అనుగ్రహించాడు. అదే ప్రకారంగా యాకోబుతో చెప్తున్నాడు, దేవాతి దేవుడు నేను చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి విడువను. నువ్వు ఆ యొక్క లాభాన్ని ఇంటికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా, వచ్చిన తర్వాత కూడా దేవాతి దేవుడు యాకోబుతో చెప్పిన ఏ మాట కూడా తప్పిపోకుండా దాన్ని నెరవేర్చాడండి. అదే ప్రకారంగా యేసేపు తన జీవితంలో తాను కనిన కలలు వేరు, తన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు వేరు. అయినను యేసేపు దేవుని పైన మాత్రమే నమ్మకం ఉంచాడు. ఖచ్చితంగా దేవుడు నేను కనిన కలల ప్రకారంగా నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు నమ్మాడు. నిశ్చయముగా దేవుడు ఆ ప్రకారంగానే యేసేపును ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి హెచ్చించడం జరిగిందండి. అదే ప్రకారంగా నా జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన నెరవేరుస్తాడు అనేటటువంటి నమ్మకంతో నువ్వు కొనసాగు. నిశ్చయముగా ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చి నీకు నిశ్చయంగా సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు. సోలిపోక సొమసిలిపోక ఆయన మాట వైపు మాత్రమే నువ్వు చూడు చాలు. ఇక పరిస్థితులు ఏవి కూడా చూడొద్దు. ఎలాగైతే పేతురు యేసు ప్రభు యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు పేతురు, ప్రభువా నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అని చెప్పినప్పుడు ప్రభువు లేచిరా అన్నప్పుడు అతడు ప్రభు వైపు చూసినంతసేపు అతడు మునిగిపోలేదు. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో అప్పుడే మునిగిపోయాడండి. అదే ప్రకారంగా నువ్వు దేవుని వైపు చూసినంత కాలం, ఆయన చెప్పిన మాట వైపు చూసినంత కాలము నువ్వెక్కడా పడిపోవు. అది కాకుండా వేరే ఏ ఇతర కార్యాల వైపు అయితే నువ్వు చూస్తావో అప్పుడే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆయన చెప్పిన మాట వైపు మాత్రమే నమ్మకం ఉంచి నువ్వు కొనసాగినట్టయితే కనుక అది నీకు దీవెనకరంగా మారుతుంది. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు చెప్పినటువంటి మాటలన్నిటినీ దయతో నెరవేర్చి కృప చూపవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.